జగన్మోహన్ రెడ్డి సాగించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక అని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. ఈ విషయాలు పదే పదే మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు రూపాయి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి పావలా ఇచ్చాడనే సమస్య కాదు. మీకు రావాల్సిన ఎన్నో రాయితీలు మీరు కోల్పోయారు. మీరు కట్టాల్సిన పన్నులు విపరీతంగా పెరిగినాయి. చెత్త ట్యాక్స్ వాళ్ళ ప్రభుత్వం తీసేసింది. అలాగే కొన్ని పన్నులు కూడా రాయితీలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే జిఎస్టీ మన చేతిలో లేదు. ఇండస్ట్రియలిస్టులకి ఏదైతే కొన్ని రాయితీలు ఇవ్వాలో అన్ని రాయితీలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ట్యాక్సులు తగ్గించడానికి కరెంటు, భూమి ఇటువంటి వాటిల్లో మరి పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆహ్వానించి ప్రభుత్వంలో జరిగే అవినీతిని అరికట్టి గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఖచ్చితంగా వెలికి తీసి అందుకు బాధ్యత అయిన వారిని శిక్షించే చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాని గురించి ప్రజలేమీ అపోహ పెట్టుకోవద్దు. కాబట్టి చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల బెయిల్ మీద ఉన్నట్టు ఇవాళ వీళ్ళు ఎవరైతే నేరం చేశారో అవినీతి చేశారో వాళ్ళ 2 సంవత్సరాల బెయిల్ మీద అడిగినా కూడా రాని విధంగా కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే కొంత ప్రభుత్వం కూడా నిదానంగా ఉన్నదనేది ప్రజలు కూడా గమనించాలి. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజుల్లో నుంచి వెలుతురులోకి వచ్చే సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని మరి చక్కబెట్టే దిశగా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అటు కాంట్రాక్టర్లు కానీ లేదు ఎన్ఆర్జీఎస్ కానీ నీరు చెట్టు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళ అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ మేము వైద్యం చెయ్యం అంటే కూర్చోబెట్టి వాళ్ళకి దాదాపు 2700 కోట్ల బాకీలకు గాను 1600 కోట్లు అప్పటికే చెల్లించడం జరిగింది. ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనకే తెలుసు. కాబట్టి ఇటువంటి సర్దుబాట్లన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్న పరిస్థితుల్లో మరి ఈ నివేదిక రావటం, ఏదైతే మేము రాజకీయంగా ఎన్నికల ముందు చెప్పామో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నదే ఇవాళ అధికార పరంగా ఒక రాజముద్ర వేసినట్టు నీతి ఆయోగ్ ఇవ్వడం అనేది మేము చెప్పిన దాన్ని ధృవీకరించినట్లుగా మరి రాజకీయ వర్గాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం అన్నమాట కట్టుబడి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క వేసమెత్తు కూడా వెనక్కపోదని తెలియజేస్తూ ఈ విషయాలు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా ఇవాళ అంకిల్తో సహా రాజముద్ర వేసి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడదలుచుకుంటే ఈ నివేదిక చదివి దాన్ని తప్పని నిరూపించి సాక్ష్యంతో మాట్లాడాలి తప్ప గాలికి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు దయచేసి మీరు గాలికి మాట్లాడొద్దు, అంకిల్తో మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను.